ది షార్ట్ కేర్ ఫౌండేషన్ గర్ల్స్ హోమ్ నారపల్లి చౌదరిగూడ నియర్ కొరంల ఈరోజు కండెల వెంకటేశ్వర సార్ గారు మన పిల్లల కోసము భోజనాలు తీసుకొచ్చిండ్రు. ప్రతి నెల 9వ తారీఖు వాళ్ళ అమ్మ నాన్నల జ్ఞాపకార్థము ఈ విధంగా చేయడము. ఈరోజు ముఖ్యంగా మా హోమ్కి వచ్చి పిల్లలకు భోజనాలు ఏర్పడడం నిజంగా మాకు సంతోషం. ఇలాంటి సేవా కార్యక్రమాలు కండెల వెంకటేశ్వర సార్ గారు ముందు ఇంకా చాలా కార్యక్రమాలు చేసి ఎంతో ప్రజల్లో అభిమానం పొంది ఇలాంటి కార్యక్రమాలతో చిన్నారులకు ఒక మంచి భవిష్యత్తు ఏర్పాటులో తన పాత్ర పోషిస్తాడని అనుకుంటున్నాము. మరొకసారి ఏంటంటే కండెల వెంకటేశ్వర గారికి, సార్ గారికి, పాపయ్య గారికి మా హోమ్ తరఫున మా హృదయపూర్వక కృతజ్ఞతలు. తప్పకుండా మీ యొక్క సహాయ సహకారాలు మాకు ముందు కూడా ఉండాలి. ప్రత్యక్షంగా ఈరోజు మా హోమ్ పిల్లలు చూశారు కనుక దయచేసి ముందు కూడా మీ ఫ్రెండ్స్ను ఇంకా వేరే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఈ పిల్లలకు ఉడతా భక్తిగా మీ సహాయ సహకారం అందిస్తారని ఆశిస్తూ శాంతి ఫౌండేషన్ గర్ల్స్ హోమ్ థ్యాంక్ యూ. ప్రతి నెల కండెల వెంకటేశ్వర గారు చేస్తున్న ఈ ప్రోగ్రామ్ చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. వీళ్ళ మమ్మీ 9వ తారీఖు రోజు పోయినందుకు అది అక్కడి నుంచి ప్రతి నెల 9వ తారీఖు ఈ మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజల ఆయనకి ఎక్కడైతే తోసి ఎక్కడైతే మంచిగా అనిపిస్తుందో అక్కడ ఆ ఏరియాని తెలుసుకొని అక్కడ పోయి ప్రతి పిల్లలకు అనాథాశ్రయంలో ఫుడ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడము ఇవి చాలా మంచిగా అనిపిస్తుంది. ఎంతో రిస్క్ తీసుకొని ఎన్ని సమస్యలు ఉన్నా ఆ రోజు 9వ తారీఖు రోజు ఎలాంటి పనులు ఉన్నా కూడా అన్ని పక్కన పెట్టుకొని ఈ కార్యక్రమం అయితే కంపల్సరీ ప్రతి నెల 9వ తారీఖు రోజు చేస్తున్నారు. ఈ విధంగా ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, ఏదో ప్రైవేటు పనులు చేసుకుంటా కూడా ప్రతిరోజు ప్రతి నెల 9వ తారీఖు రోజు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో మందికి ఆయన శాయశక్తుల కండెల వెంకటేశ్వర్ గారి శాయశక్తుల ఈ ఇంకా మనము ఈ ఎన్నో పనులు కూడా వదులుకొని ఈ అనాథాశ్రయాలంట తిరుగుతూ ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక ముందు కూడా కొందరు ఇలాంటి అభిప్రాయాలతోటి ముందుకు వచ్చే ఇలాంటి అనాథాలని అనాథలు అనద్దు మనము, కానీ ఇలాంటి సమస్య ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న పిల్లల్ని మన పిల్లల్లాగా భావించుకొని వాళ్ళని ముందు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళకు శాయశక్తిలో మనము చదువు పరంగా కానీ ఇంకా ఏ విధంగా అయినా వాళ్ళని అభివృద్ధికి తీసుకెళ్ళడానికి మనం కూడా సాయం చేయాలని నా అభిప్రాయం. అది ఆ విధంగా కండెల వెంకటేష్ గారు ఎంతో మందికి నిదర్శనంగా నిలబడుతున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ రోజులలో ఏ పార్టీ చూసుకున్నా కూడా నా ఇల్లు నా పిల్లలు అనుకొని అందులో కొట్టుమిట్టాట అయిపోతూ జీవితాలని కొందరు ఎంతో దుర్భరంగా ఖరాబ్ చేసుకుంటారు. అది కాదు, సొసైటీలో మనం ఉంటున్నాం కనుక అందరూ కూడా మన పిల్లలే చూడడానికి అనుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా భావించుకుంటా ఉంటే మనము సమాజాన్ని కానీ ఇలాంటి పిల్లల్ని కానీ ఎంతో మందిని మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నట్టుగా మనం కూడా సమాజానికి పేబ్యాక్ అని ఎట్లా చెప్పారో సార్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ విధంగా మనము చేసిన వాళ్ళం అవుతాం. మన శాయశక్తిలా ఎంతో చేయాలని మనకు తోచినంత చేస్తే ప్రతి ఒక్కరు ఏదో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు చేయాలని కూడా నా అభిప్రాయం. ఈ కండెల వెంకటేశ్వర గారికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు నాకు చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక ముందు కూడా నేను కూడా నాలాగా ఎంతో మంది ఉన్నారు సమాజంలో పిల్లలకు ఇట్లా పౌరులు దేశానికి అవసరం పడేటోళ్ళు కనుక వాళ్ళని మన శాయశక్తుల ముందుకు తీసుకెళ్తే మనము డైరెక్ట్గాను ఇండైరెక్ట్ను మన దేశానికి కొంచెం మేలు చేసిన వాళ్ళం కూడా అవుతాం మనం. ఇది నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. కండెల వెంకటేశ్వర గారు ప్రతి నెల 9వ తారీఖు రోజు చేస్తున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఉప్పల్ మేడిపల్లి దగ్గర ఉన్న నారపల్లి పక్కన ఉన్న షాన్ కేర్ ఫౌండేషన్ గర్ల్స్ హోమ్లో
ఈరోజు ఫిబ్రవరి 9, 2022 నేను ప్రతి నెల చేస్తున్న కార్యక్రమాన్ని ఈరోజు నా అదృష్టంగా భావిస్తూ ఇక్కడున్న కొంతమంది 27 మంది పిల్లలకి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఏదైతే ప్రతి నెల మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం చేస్తున్న కార్యక్రమంలో భాగంగా నాకు గత 4 రోజుల క్రితం ఈ ఫౌండేషన్కి సంబంధించిన టీం సభ్యులు ఫోన్ చేసి మాకు ఇలా చిల్డ్రన్స్ ఒక 30 మెంబర్స్ ఉన్నారు, ఒక 2 లేరు, ఉన్న కాడికి మాకు ఇలా ఉన్నారండి, భోజనాలు అపాయింట్ చేయాలంటే 9వ తారీఖు నాడు చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రావడం జరిగింది. ఇక్కడికి వస్తే నాకు ఉచితంగా కనపడింది. ఎంతో మంది మహానుభావులు కొంతమందే ఉంటారు. ఆ కొంతమందిలో అనేక ఫౌండేషన్లు చూస్తున్నాను. దాంట్లో ఆనంద్ సార్ గారు ఇక్కడ ఫౌండేషన్లో వన్ ఆఫ్ ది మెంబర్. వాళ్ళ డాటర్, వాళ్ళ కూతురు చదువుకొని, డాడీ నేను అందరూ చదువుకొని ఉద్యోగాలు చేస్తే కొంతమంది నాలా అంటే మనుషులు, కొంతమంది పిల్లలు వృద్ధులు, వికలాంగులు చాలామంది దేశంలో అనేక సమస్యల్లో బాధపడుతున్నారు. వారికి నా వంతుగా సహాయం చేస్తానని చెప్పి తండ్రిని మెప్పించి తండ్రికి తగ్గ కూతురుగా ఈ ఫౌండేషన్ని 2017లో స్థాపించడం జరిగింది. ఒక 5-6 స్థాపించింది. ఈరోజు 30 మంది దాకా ఈ ఫౌండేషన్ని అనాథ పిల్లల్ని అక్కడ చేర్చుకొని వారికి అన్ని వారే అయ్యి తల్లిదండ్రులుగా వారి బాధ్యత నిర్వహిస్తూ ఆ పిల్లలకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ముఖ్యంగా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఇక్కడనే ఎడ్యుకేషన్ కూడా బయట ప్రైవేట్ స్కూల్లో చెప్పిస్తూ ఇక్కడ రెంట్కు నారపల్లి దగ్గర ఉన్న చౌదరిగూడలో ఉన్న ఈ అపార్ట్మెంట్లో 33,000 రూపాయలు పర్ మంత్. అంటే వినడానికే చాలా బాధాకరం. 33,000 రూపాయలు పర్ మంత్. మరి ఇక్కడ ఉన్న 30 మంది పిల్లలు వీళ్ళ బట్ట, వాళ్ళ మంచి చెడులు అన్ని చూసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. తండ్రి పెంపకం ఎలా ఉంటుందంటే పిల్లల్ని ఇలా తీర్చిదిద్దడానికి, దేశానికి ఏదో ఒకటి చేయాలంటారు. కనపడని దేవుని కన్నా కనిపించే దేవుడే మనుషులు. నేను నమ్మేది అదే. అందుకే హ్యాట్స్ ఆఫ్ సార్ ఆనంద్ గారు. ఎందుకంటే మీలాగా అంటే కొంతమంది అక్కడ చేర్చుకొని వారికి ఇవ్వలేని వాళ్ళకి అండగా అన్యాయం ఉండి మీ కుటుంబం ద్వారా వారికి అన్ని విధాలుగా హెల్ప్ చేస్తున్నందుకు మేము చేసేది చిన్నపాటి నెలకు ఒకసారి లేకపోతే చిన్న సహాయం అది కాదు. మీరు చేస్తున్నది చాలా గొప్ప విషయం. మీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటే ఇంకా సమస్య అనేది ఉండదు. రోడ్ల పొంటి కడుక్కోవడాలు, లేకపోతే గుళ్ళ పొంటి ఉండడాలు ఎన్ని ఉండవు. వీళ్ళందరి ఉన్నత చదువులు చదవాలని ఆకాంక్షిస్తూ నిజంగా వీళ్ళందరూ రేపటి భావితర పౌరులు, రేపటి మన దేశానికి ఉన్నత స్థాయి శిఖరాలలో చదువుకొని మంచి పేరు ప్రతిష్టం తెచ్చి ఈ పేరు నిలబెట్టాలని ఆకాంక్షిస్తూ మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు బహుళ. నా పేరు ఉండాడి పాపయ్య, మాది ఉరిగొండ మండలము. అయితే ఈరోజు మన కండెల వెంకటేశ్వర్ల వారి డాడీ మమ్మీ 2019లో మరణించినారు. వాళ్ళ పేరు మీదగా అనాథ ఆశ్రమంకి వచ్చి ప్రతి నెల 9వ తారీఖున ప్రతి సంవత్సరం ప్రతి నెల 9వ తారీఖు నాడు ఆశ్రమ పిల్లలకు, అనాథ ఆశ్రమ పిల్లలకు వాళ్ళు ఆయన పోషంగా ఆయన ఉండగలిగినాక కొద్దిగా గొప్ప ఎంతమంది పిల్లలు ఉన్నా, 20 మంది ఉన్నా, 50 మంది ఉన్నా, అనాథ ఆశ్రమ పిల్లల దగ్గరికి పోయి ప్రతి నెల ఈ ఫుడ్ అనేది ఆయన వాళ్ళకు సహకరించి ఒక రోజు భోజనం విరాళాలుగా ప్రకటించడం జరుగుతుంది. ఇస్తున్నాడు. ఆయన ప్రతి నెల కంపల్సరీ పెడుతున్నాడు. ఈరోజు కొర్యామల గ్రామంలో ఉన్న అనాథ ఆశ్రమ పిల్లలకు అన్నదానం కార్యక్రమం ఈరోజు వాళ్ళ పిల్లలకు ఫుడ్ సహకరిస్తున్నందుకు కండెల వెంకటేశ్వర్ల గారికి ధన్యవాదాలుగా నా తరఫున, ఆశ్రమం తరఫున కృతజ్ఞతతో తెలుపుతూ నా యొక్క మనవి.